హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలేమిటో విందామా? పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో, మంచి ఆలోచనలతో నిండిన మనస్సు కూడా అంతే అందంగా ఉంటుంది. నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవారికన్నా అబద్ధాలు చెప్పి ఆకట్టుకునే వాళ్ళనే ఈ ప్రపంచం ఎక్కువగా నమ్ముతుంది, వాళ్ళకి ఎక్కువ విలువ ఇస్తుంది. మధ్యతరగతి జీవితాలు చిట్టడివిలో చిక్కుకున్న లేడి వంటివి. ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితులు. మనసును చంపుకోలేము, కడుపు నింపుకోలేము. మనుషుల స్వభావం రెండు రకాలు మాత్రమే. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడుతారు, అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడతారు. ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోవడానికి అయినా సిద్ధపడతాడు. అలాగే ఒక్కసారి నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికి అయినా సందేహించడు. ఒకరి గురించి తప్పుగా మాట్లాడే ముందు నీలో నువ్వు ఎలా ఉన్నావో ఒక్కసారి పరీక్షించుకో. నీలో కూడా ఏదో ఒక తప్పు తప్పకుండా దొరుకుతుంది. ఆశించినంత చేయలేకపోవడం, చేయలేనంత ఆశించడం రెండూ తప్పే. మొదటిది నీలోని అసమర్థతను బయటపెడితే, రెండవది అత్యాశను బయటపెడుతుంది. నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకోకు. అది నువ్వు మాత్రమే దాటగలవేమో ఆలోచించు. ప్రాణం పోకుండా, రక్తం రాకుండా యుద్ధాన్ని అయినా గెలవగలమేమో, కానీ కష్టం లేకుండా, కన్నీరు దాటకుండా జీవితాన్ని గెలవలేము. గతం అంటే గాయాలు లేదా జ్ఞాపకాలు. భవిష్యత్తు అంటే కుదిరితే సాధించేది, లేదంటే నేర్చుకునేది. ఈ ప్రపంచంలో ఉన్నదానితో సంతోషపడేవారు కొందరు, లేని దానికోసం బాధపడుతూ ఉన్న సంతోషాన్ని కూడా కోల్పోయేవారు మరికొందరు. ఎవ్వరికి ఎక్కువగా విలువ ఇవ్వకు, నీ గౌరవాన్ని కోల్పోతావు. ఎవ్వరిని ప్రశ్నించకు, వాళ్ళకి నువ్వు శత్రువైపోతావు. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మనల్ని వెలుగులోనికి తీసుకొని వెళ్ళేదిగా ఉండాలి, అంతేకాని చీకట్లోకి తోసేదిగా ఉండకూడదు. జీవితం చాలా చిన్నది. గడిచిన కాలాన్ని తలుచుకుంటూ, నిన్ను నువ్వు నిందించుకుంటూ, ద్వేషించుకుంటూ కాలాన్ని వృధా చేసుకోకు. చెస్ ఆటలో ఛాన్స్ లేకపోతేనే ఓడిపోయినట్టు, కానీ జీవితమనే ఆటలో మాత్రం ఇంకో ఛాన్స్ కోసం నువ్వు ప్రయత్నం చెయ్యకుంటేనే ఓడిపోతావు. అవసరానికి ఒక మనిషి, అవసరానికి ఒక దారి అనుకుంటూ పోతే ఆపద వచ్చినప్పుడు ఒంటరివాడివి అయిపోతావు. నువ్వు ఎంత సంపాదించినా అది శాశ్వతం కాదు. నువ్వు గెలిచినా ఓడినా నిన్ను విడిచి వెళ్ళని ఒక బంధాన్ని సంపాదించుకో, అదే శాశ్వతం. ఆలస్యం అయినా పర్వాలేదు, కానీ కొన్ని అవమానాలకు సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. నిరంతరం పోరాడేవాడికి అలుపు కూడా ఆనందంగానే ఉంటుంది. గెలుపు
తనకు అందేంత దగ్గరలో ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.